లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. దేవుని వాక్యంలో నుంచి యోబు గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనం. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడును పుట్టనేరడు. ప్రియమైన వారులారా, ఇక్కడ గమనించినట్టయితే మన యొక్క గమనము ఏంటంటే, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అంటే, ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి కూడా వాక్యానుసారంగా చూస్తే రోమా 3 అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి. అందరూ తప్పి పనికి మాలిన వారైరని 10వ వచనం నుంచి రాయబడ్డారు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమని పొందలేకపోతున్నారు అని ఇట్లా ఖచ్చితంగా అందరి గురించి రాయబడ్డది. కీర్తనలు 51:5లో చూస్తే, నేను తల్లి గర్భంలో పిండంనైనప్పుడే పాపము అని భక్తులు రాస్తూ వచ్చినారు. అయితే పాప సహితులంగా ఉన్నాం మనం. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా పాపే. బైబిల్ ప్రకారము పాపే, ఇంకో మాటనే లేదు. ఎవరు కాదన్నా అవునన్నా పాపులము అనేది బైబిల్ మన గురించి ఇస్తున్న సర్టిఫికెట్. మనం గమనిస్తే ఆ పాపములో పాప సహితులమైన మనము పాపరహితుడుగా ఎలా పుట్టగలం అంటే, కేవలము యేసుక్రీస్తు శిలువ ద్వారా మాత్రమే. యేసుక్రీస్తు శిలువ మన మీదికి ఆ రక్త ప్రోక్షణ వచ్చినప్పుడు శిలువ రక్తం ద్వారా మాత్రమే మనము పాప రహితులం అవుతాం. ఎందుకంటే అపోస్తులైన పౌలును గమనించినట్టయితే, అపోస్తుల కార్యంలో మనము 9వ అధ్యాయంలో చూస్తే, అతడు ఏమైనాడంటే, మొదటి వచనంలో చూస్తే సంఘమును హింసిస్తూ వచ్చినాడు. సంఘం హింసించే వ్యక్తి ఏమవుతాడు? పాపి అవుతాడు. సంఘం హింసిస్తే ప్రభు ఊకోడు, సంఘం నష్టపరిస్తే ప్రభు ఊకోడు. అయితే ఆ ప్రభు ఆయనను ఆయనను కలిసి ఆయనను గద్దించినప్పుడు ఆయన ఎట్లయినాడంటే పాపం లేనివాడుగా అయినాడు, పాపరహితుడుగా అయినాడు. ఎందుకంటే 2 తిమోతి 4:7లో ఒక మాట రాసినాడు, మంచి పోరాటం పోరాడిన, నా పరుగు కడముట్టించిన, నా కొరకు నీతి కిరీటం ఉంది అని రాయబడ్డది. అంటే అప్పటి వరకు తన జీవితంలో పాప సహితుడుగా ఉండి సంఘమును చిత్రవద చేసి సంఘంలో ఉన్న శిష్యులను, సంఘంలో ఉన్న విశ్వాసులను చెరపట్టుకొని పోయి చెరసాలలో వేసి హింసించిన ఈ సౌలు యేసు ప్రభు ఆయనను దర్శించడం ద్వారా ఆయన ఎట్లయినాడంటే పాపరహితుడైనాడు. నా జీవితంలో కూడా యేసు ప్రభు నీ కలవక ముందు నువ్వు పాప సహితుడవే. ప్రతి ఒక్కరూ పాపసహితులమే. కానీ యేసు ప్రభువు నువ్వు కలుసుకున్న తర్వాత మన జీవితము పాపరహితుడంగా ఉండడం ఎంతో మేలు. పాపం లేకుండా ఉండడం దేవుని యొక్క కోరిక. అది పాపరహితుడు ఉంటే అలాగెంతో మేలు అని రాయబడ్డది. అలా ఉండడం కష్టం అంటున్నారు, కానీ యేసు ప్రభు కృప మీద ఆధారపడి యేసు ప్రభు వాక్యానుసారంగా ధ్యానించి వాక్యానుసారంగా జీవిస్తే మనము ఎట్లయితామంటే పాపరహితులము అయ్యే అవకాశం ఉంది. ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాలం యేసు ప్రభు శిలువ చెంతకు వచ్చి మన అవిధేయతలు, మన పాపాలు, మన పతనాలు ఒప్పుకొని, ప్రభువా నన్ను కూడా, ఎంతోమంది ఇలాగే భక్తులు వారు అప్పటిదాకా పాపంతో ఉన్నవాళ్ళు ఆ తర్వాత పాపం లేకుండా ఉన్నారు. మనం కూడా ఇప్పటి వరకు పాపంతో కొనసాగుతున్నాం. మేము యేసు ప్రభు శిలువను దర్శించిన తర్వాత, యేసు ప్రభువును దర్శించిన తర్వాత మన జీవితం ఎట్లుండాలంటే పాపం లేకుండా కొనసాగేటట్టు మనం చూసుకోవాలి. దేవుడి మాట దీవించిన యొక్క చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, సర్వాధికారి యేసు ప్రభు శ్రేష్టమైన ఘనమైన నామం బట్టి వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్యం బట్టి స్తోత్రం. మేము కూడా యేసు ప్రభుని ఎరగకముందు పాపులము రాబడదు. మేము నిత్య నరకాగ్నికి, దైవ ఉగ్రతకు, దేవునికి శత్రువులంగా కొనసాగుతున్నాం. మమ్మలను నీ కలువరిశిలో రక్త ప్రోక్షణకి మనం తీసుకొని వచ్చినారు, అందుకై స్తోత్రములు. ఇక నుంచి మా జీవితంలో పాప రహితులంగా జీవించుటకు, పాప సహితుడైన వాడి వలన ఏం మేలు లేదని, ఎంతో నష్టం ఉందని చెప్పినావు. పాపరహితుని వలన ఎంతో మేలు అంటున్నావు. నా వలన నీ నామానికి మహిమ వచ్చినట్లు, సంఘానికి మేలు జరిగినట్లు కృపణీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.